ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. ప్రభు అయిన యేసు పట్టుకొనబడి రాత్రివేళ ప్రధాన యాజకుల ఎదుటను పిలాతు ఎదుటను విచారణ చేయబడ్డాడు. ఉదయకాలమున ఎండవేళ ఆయన శిలువకెక్కుటకు గొల్గొతా అనగా కపాలమని పిలువబడు స్థలములో ప్రభువు శిలువను ఎత్తుకొని వచ్చాడు. పాత నిబంధనలో యూదుల కొరకు దేవుని ద్వారా ఇవ్వబడిన పాప పరిహారార్థ బలి యొక్క విధి చొప్పున బలిగా ఇవ్వబడు పశువు వధించబడినప్పుడు ప్రధాన యాజకుడు ఆ బలి పశువు యొక్క రక్తమును దేవుని సన్నిధానమున ప్రాయశ్చిత్త రూపకముగా చల్లుతాడు. తదుపరి ఆ బలి పశువును పాళెము వెలుపల దహిస్తాడు. యూదులకు మనుషులందరి పాప పరిహారార్థమై ఆయన బలిగా అర్పించబడునని ప్రవచనములు వెల్లడిస్తున్నాయి. ఇందును బట్టి యెరూషలేము పట్టణపు వెలుపలనున్న గొల్గొతా యొద్ద ప్రభువు అయిన యేసుక్రీస్తు శిలువ వేయబడుటకు తేబడెను. యేసు జనులను తన రక్తము ద్వారా పవిత్రపరచుటకు గవిని వెలుపట శ్రమ పొందెను. మనము ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా రక్షణ పొందినట్లు ఇక్కడ మానవ జాతి ఎడ్ల ప్రభువు ప్రేమను గొల్గొతా పైన చూడవచ్చును. ప్రభు అయిన యేసు నిన్న నేడు యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన ప్రేమ కూడా ఏకరీతిగా ఉన్నది. ఆయన యందు మీరు కూడా విశ్వాసముంచి రక్షణ పొందవలెననున్నదియే దేవునికి మేము చేయు ప్రార్థనయై ఉన్నది.